ఈరోజు దేవుని మాట 16వ కీర్తన 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. రాజైన దావీదు ఈ కీర్తనను రచించినట్లు మనం గమనిస్తాం. ఇజ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు రాజుగా పరిపాలించి అనేకమైన యుద్ధాలు చేసినట్లుగా దావీదును గురించి మనం గమనిస్తాం. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో దావీదు ఇశ్రాయేలీయుల మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను అని చెప్పబడింది. కీర్తన 32వ కీర్తన 8వ వచనంలో నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన త్రోవను నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని దేవుడు దావీదుతో చెబుతున్నారు. 33వ కీర్తన 11వ వచనంలో ఆయన ఆలోచన సదాకాలము నిలుచును అని చెప్పబడింది. 73వ కీర్తన 24వ వచనంలో నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో చేర్చుకొందువు అని ఆసాపు తన నమ్మికను తెలియచేస్తూ ఉన్నాడు. 92వ కీర్తన 5వ వచనంలో ఆయన కార్యములు దొడ్డవి, ఆయన ఆలోచనలు గంభీరమైనవి అని చెప్పబడింది. 119వ కీర్తన 24వ వచనంలో నీ శాసనములు నాకు ఎంతో సంతోషములు, అవి నాకు ఆలోచన కర్తలయ్యున్నవి అని దావీదు చెబుతున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని సొలొమోను దేవుని ఆలోచన కొరకు చెబుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యెషయా ప్రవక్త యేసు ప్రభువారిని గూర్చి ముందుగా ప్రవచిస్తూ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని చెప్పబడింది. యోబు గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరువజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును అని చెప్పబడింది. యోబు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో నాకొక మాట రహస్యంగా తెలుపబడింది, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టు అది నాకు వినబడింది. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగింది, భయమును వణకును నాకు కలిగింది అని ఎలీఫజు చెబుతాడు. ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము భార్యను తన ఇంటికి తెచ్చుకున్న అబీమెలెకు రాజుతో దేవుడు ఆ రాత్రి వేళ నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని దేవుడు అబీమెలెకును హెచ్చరిస్తాడు. ఆదికాండం 31వ అధ్యాయం 24వ వచనంలో దేవుని దర్శనము పొంది యాకోబు తన మామయ్య అయిన లాబాని ఇంటి నుండి సంపాదనతో కుటుంబంతో తండ్రి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా కోపగించుకున్న లాబానుతో ఆ రాత్రి స్వప్నమందు సిరియావాడైన లాబానుతో యాకోబును గూర్చి మంచి గాని చెడ్డ గాని నువ్వు వెళ్ళి కలుస్తున్నావు, పలకొద్దు అని దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో నెహెమ్యా దేవుని పట్టణమైన యెరూషలేమును గూర్చి, పడగొట్టబడిన మందిరాన్ని గూర్చి, గోడలను గూర్చి, కాల్చబడిన గుమ్మములను గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనను చెప్పలేదు అని, పునర్నిర్మాణము చేయవలసిన దేవుని పట్టణాన్ని గూర్చి దేవుడు మాట్లాడారు అని నెహెమ్యా చెబుతాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఆత్మ వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అని దేవుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి చెప్పబడింది. రాత్రి జాముల యందు అంతరింద్రియములకు బోధించు
ఆలోచనకర్త అయిన యెహోవా స్తుతింపబడునుగాక. మనం ఆయనను స్తుతించుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఆమెన్.